యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాము. 1. యేసు భూమి మీదకు ఎందుకు వచ్చాను అంటున్నారు? జవాబు: యేసు నేను భూమి మీదకి అగ్ని వేయ వచ్చి తిని అంటున్నారు. 2. యేసు ఏది నెరవేరు వరకు ఇబ్బంది పడుతున్నాను నేను. జవాబు: నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుతున్నానని యేసు అనెను. 3. యేసు భూమి మీదకు ఎందుకు వచ్చానని అంటున్నారు? జవాబు: నేను భూమి మీదకి సమాధానం కలుగజేయుటకు వచ్చితినని మీరు తలంచవద్దు, భేదమునే కలుగజేయుటకు వచ్చితినని చెప్పుచున్నానన్నారు. 4. ఒకే ఇంటిలో ఎవరికి ఎవరు విరోధులుగా ఉంటారు? జవాబు: ఒకే ఇంటిలో 5 ఉంటే 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురికి విరోధముగా 2 ఉందురు. తండ్రికి కుమారునికి, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందిరని యేసు చెప్పాను. 5. మీరు పడమట మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు ఏమి వచ్చును అని చెప్పుదురు? జవాబు: పడమట మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చును అని చెప్పుదురు, అలాగే జరుగును. 6. దక్షిణపు గాలి విసురుట చూచి ఏమి చెప్పుదురు? జవాబు: దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి వచ్చునని చెప్పుదురు, అలాగే జరుగును. 7. మీరు భూమి ఆకాశముల వైఖరిని గుర్తింపనెరుగుదురు కానీ మరి దేనిని గుర్తింపుకున్నారు అని యేసు అన్నారు. జవాబు: భూమి ఆకాశముల వైఖరిని గుర్తింపనెరుగుదురు కానీ ఈ కాలమును మీరు గుర్తింపలేకున్నారు. ఏది న్యాయమో ఏది అన్యాయమో విమర్శింపకున్నారు అని యేసు అనెను. 8. వాదించు వానితో కూడా అధికారుల యొద్దకు నీవు వెళ్ళుచుండగా యేసు ఏమి చేయమంటున్నారు? జవాబు: వాదించు వానితో కూడా అధికారుల యొద్దకు నీవు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకున్నట్టుకు త్రోవలోనే ప్రయత్నం చేయమని యేసు చెప్తున్నారు. 9. నీవు వాదించు వానితో కూడా అధికారుల యొద్దకు నీవు వెళుచుండగా అతని చేతిలో నుండి నీవు తప్పించుకొనకపోతే వారు నిన్ను ఏమి చేయుదును? జవాబు: నీవు వాదించు వానితో కూడా అధికారుల యొద్దకు నీవు వెళుచుండగా అతని చేతి నుండి తప్పించుకొనకపోతే వారు నిన్ను న్యాయాధిపతి వద్దకు ఈడ్చుకొని పోవచ్చును. 10. న్యాయాధిపతి నిన్ను ఏమి చేయును? జవాబు: న్యాయాధిపతి నిన్ను బంట్రోతునకు అప్పగించును. 11. బంట్రోతు ఏమి చేయును? బంట్రోతు నిన్ను చెరసాలలో వేయును, నీవు కడపటి కాసు చెల్లించే వరకు వెలుపలికి రానే రావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.